సార్ ఆల్రెడీ హౌస్ హోల్డింగ్ మ్యాప్స్ అనేటువంటి ఎదురుగారు హౌస్ హోల్డింగ్ మ్యాప్స్ అనేటువంటివి కంటిన్యూగా అట్లే ఉన్నాయి. ఈ హౌస్ హోల్డింగ్ మ్యాప్స్ ఉండడం వల్ల ఏమైందంటే రేషన్ కార్డులు కొత్త వచ్చినా కూడా పాత హౌస్ హోల్డింగ్ మ్యాప్ ఏదైతే ఉందో అదే చూపిస్తా ఉంది. కాబట్టి వీళ్ళకి ఏదన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు అవి వాటికి ఎలిజిబుల్ కాదంట. కాబట్టి వీటిపైన మీ ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇస్తా ఉన్నాం. ఈ హౌస్ రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు రేషన్ రాకుండా ఉందా? రేషన్ వస్తా ఉంది. కొన్ని కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా లిస్ట్ మాకు ఇవ్వండి. ఎవరైతే ఏ పంట ఏ కార్డు హోల్డర్ కు గవర్నమెంట్ స్కీమ్ రాలేదు, లేకపోతే వాళ్ళ ఏ సమస్య ఉంది, ఒక 5-6 మంది వచ్చిన కార్డులు ఇవ్వండి. ఇస్తాను సార్. హౌస్ హోల్డ్ అంటే ఎంపీడీ వాళ్ళు సర్వే దాంట్లో చేస్తారు. ఓకే, అది ఏం చేయాలా? ఎంపీడీ పంపించాలా లేదా డిఆర్టీ వాళ్ళకి పంపించాలా ఏమనేది దాని మీద చేద్దాం. జనరల్ గా ఇస్తే ఎవరికి కార్డు పోయినాయి, ఎవరికి మనం ఇది జనరల్ ఇష్యూ మీద కాబట్టి ఏదన్నా అట్లాంటి సమస్య వచ్చినప్పుడు నేను పర్సనల్ గా మళ్ళీ 100% చేస్తాం సార్. కొన్ని ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఆ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి లేకపోవడం వల్ల అది కూడా ఒక సమస్య ఉంది. అంటే మీ హౌస్ హోల్డ్ లో ఉద్యోగస్తులు అని చెప్పి మేము వీడియో స్టార్ట్ కడితే కదా మేము బోల్తాం. కానీ ఈరోజు పూర్వామిళ్ళ పట్టణం పూర్వామిళ్ళ మండల కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏదంటే హౌస్ హోల్డింగ్ మ్యాప్స్ అనేటువంటిది గత ప్రభుత్వం ఏదైతే హౌస్ హోల్డింగ్ మ్యాప్స్ అనేటువంటివి ఉన్నాయో అదే విధంగా నేడు కూడా ఆ హౌస్ హోల్డింగ్ మ్యాప్స్ ఉండడం వల్ల కొత్తగా రేషన్ కార్డు వచ్చినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడం అనేటువంటిది కొన్ని సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ విధంగా ఏవైతే రేషన్ కార్డులు కొత్త వచ్చాయో వాళ్లకు హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేటువంటి సపరేట్ చేపించి వాళ్ళకు కావాల్సినటువంటి ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అందించాలని చెప్పేసి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.